దేవుడా, నాకు తెలియక తప్పు చేసిన, నన్ను క్షమించి మళ్ళీ పిల్లలు పుట్టేలా దీవించు స్వామి. నేను మా ఆయన పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి స్వామి. ఏంటి దీపం కొండెక్కింది? శుభం అని చెప్పేసి పూజ చేసినా కదా, ఎందుకు ఇట్లా అయింది? నేను ఆయన మంచిగా కలిసి ఉండాలని చెప్పేసి దీపం ముట్టించినా కదా, ఎందుకు ఆరిపోయింది ఇట్లా? అత్తమ్మా, అత్తమ్మా, ఏందత్తమ్మా? శుభమా అని చెప్పేసి దీపం ముట్టించిన, దీపం కొండెక్కింది, ఎందుకు అట్లయిందంటావు? అయ్యో కోడలా, దీపం కొండెక్కిందా? ఎందుకు అట్లా అయింది మరి? ఏమో అత్తమ్మా, నాకు మస్తు టెన్షన్ అవుతుంది. అసలు ఎప్పుడు దీపం పెట్టినా ఇట్లా జరగలేదు, ఇవాళ ఎందుకు అట్లా జరిగింది? ఏమో కోడలా, నువ్వేం టెన్షన్ పడకు. గాడు బాగా వస్తాను కదా, కిటికీలన్నీ తీసి ఉన్నాయి, అందుకే ఆరిపోవచ్చు. లేదత్తమ్మా, ఇప్పుడైనా నేను కొత్తగా దీపం ముట్టిస్తున్నా, గత 4 సంవత్సరాలకి వెళ్ళి ముట్టిస్తున్నా కదా, ఎప్పుడు ఇట్లా జరగలేదు, ఈ రోజు ఇట్లా అయింది. అత్తమ్మా, నేను ఎప్పుడు దీపం ముట్టించినా కిటికీలు తెరిచే ఉంటాయి, ఫ్యాన్ కూడా ఆన్ చేసి ఉంటుంది. ఇవాళ ఫ్యాన్ కూడా బంద్ చేసిన అత్తమ్మా, అయినా అట్లా జరిగింది. కోడలా ఏం కత్తి గదానికి భయపడతారు అరా? చిన్న చిన్న వాటికి నువ్వే నాకు చెప్పాలి ధైర్యంగా. నువ్వు గట్ల భయపడతావు ఎందుకు? లేదత్తమ్మా, నేను ఆయన మంచిగా కలిసి ఉండాలి, పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని మొక్కిన, అట్లా మొక్కుడుతోనే దీపం మారిపోయింది. నాకు ఎట్లా టెన్షన్ అయితే చెప్పు? ఎందుకు టెన్షన్ పడతావు బిడ్డ? అంతా భగవంతుడే చూసుకుంటాడు, ఆ శివయ్యే చూసుకుంటాడు. మనకు శివయ్యే అది మనకు. ఏమో అత్తమ్మా, అంత భగవంతుడి మీద భారం వేస్తున్నా. ఆయన ఎక్కడున్నాడో ఫోన్ చేస్తా. అరే సంగీత ఫోన్ చేస్తున్నా, పక్క కాపురా. సరే సరే. ఎందుకు ఫోన్ చేస్తుందోరా ఇది? హలో, ఏమండి, ఇంతసేపు అయినా ఇంటికి రాలేదు, అసలు ఎక్కడున్నారు మీరు? నేను ఎటుపోయానే, ఇక్కడనే ఊళ్ళోనే ఉన్నా. చెప్పు, ఎందుకు ఫోన్ చేసినావు? మీరైతే బాగానే ఉన్నారు కదా అండి, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకుందామని చేసినా అండి. నేను మంచిగానే ఉన్నాను, నాకేమవుతుంది? దీనికోసమైనా ఫోన్ చేసింది నువ్వు? సరే అండి, మీరైతే తొందర ఇంటికి రండి, నాకు టెన్షన్గా ఉంది. ఇప్పుడు నువ్వు టెన్షన్ పడడానికి ఏమున్నా చెప్పు, అసలు ఏమైందని చెప్పేసి అంతగా టెన్షన్ పడతాను? ఏం లేదండి, ఇప్పుడే దేవునికి దీపం పెట్టినా, ఆ దీపమే కొండెక్కింది, అందుకే టెన్షన్ అవుతుంది. మీరు ఇంటికి రండి. దీపం ఆరిపోతే టెన్షన్ పడదు ఎందుకు? గాలి వచ్చినట్టు ఆరిపోయింది, దానికే టెన్షన్ పడతావా? సర్లే, నేను ఇంటికి వస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. సరే అండి, మీరైతే తొందర ఇంటికి రండి. అరే ఏమైందట్రా? సంగతి ఎందుకు ఫోన్ చేస్తుందట? అరే అడ దేవునికి దీపం పెడతా అంటే దీపం ఆరిపోయింది అట్రా. నాకు అర్థమైపోయిందిరా, ఇక నా పని అయిపోయినట్టేరా. అది బాగా టెన్షన్ పడుతుంది, నాకు ఏమన్నా అవుతుందా అని చెప్పేసి. అమ్మయ్యా, ఆయనైతే మంచిగానే ఉన్నాడు. దేవుడా, నేనే ఏదో తప్పు చేసినా కానీ నన్ను క్షమించు, ఆయనకి ఏం కాకుండా చూడు స్వామి. అరే అది ఇక దీపం మారిపోతుండే అంతగానో టెన్షన్ పడుతుందంటే, ఇంకో 1-2 నెలలు నేను చనిపోతా అని తెలిస్తే తట్టుకుంటుందారా? అందుకేరా ప్లీజ్ రా మహేష్, ఏదో చేసి 4 రోజులలో నాకు దాన్ని డైవర్స్ వచ్చేటట్టు చేయరా. అరే ఈ హాస్పిటల్ కాకుండా హైదరాబాద్ హాస్పిటల్ తీసుకుపోతా, హైదరాబాద్ అంటే ముంబై తీసుకుపోతా. ఎన్ని లక్షలు ఖర్చు అయినా మంచి, నీకైతే ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ చేపిస్తా. ఏ హాస్పిటల్ చూపించుకుంటే ఏమవుతుందిరా? నా భార్య నాకు లోపల చెప్తలేదారా? లేదురా, అయిపోయిందిరా ఇక్కడ పని, తట్టుకోలేనురా నేను ఇక. అరే నువ్వు అట్లా అనకురా, నువ్వు ఈ స్టేజ్లోనే ధైర్యంగా ఉండాలి. నువ్వు ఎంత ధైర్యంగా ఉంటే అదంత మంచిది నీకు. లేదురా, ఇక 1 నిమిషం కూడా నాకు నిలబడికి ఓపుకుంటలేదురా. ఇక ప్లీజ్ రా రే, దాని లైఫ్ అన్న మంచిగా ఉంటుందిరా. నాకు దానికైతే ఏదో ఉపాయం చేసి డైవర్స్ ఇచ్చేటట్టు చేయరా. అట్లనే నేను పోయిన తర్వాత అమ్మ అయితే అసలు తట్టుకోలేదురా. రే సంతోష్, నువ్వే చూసుకోవాలరా అమ్మని మంచిగా. అరే నీకేం కాదురా, నువ్వు ఇప్పుడు అట్లా ఆలోచించకరా, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. లేదురా ప్లీజ్ రా సంతోష్, నాకు ఇది ఒక్కటే హెల్ప్ చేయరా. లేదురా, నాకు మాటిరా, నాకు ఉన్న దానికి నువ్వు డైవర్స్ ఇప్పిస్తా అని చెప్పేసి నాకు మాటిరా సంతోష్. అరే చెప్తే నీకు అర్థమవుతలేరా? ఫస్ట్ బండకి ఇంటికి పోందా దారా? లేదురా, ఏదో ఒకటి చేసి నువ్వు పోయి శివతోటి మాట్లాడి నాకు దానికైతే డైవర్స్ స్టార్ట్ చేయరా. ఇక లేకపోతే మాత్రం ఇక నా మీద ఒట్టారా, ఇక నీ సచ్చిన తొట్టరా ఇక రే. లేరా